జనరల్‌గా జలుబు చేసి, ముక్కు బ్లాక్ అయినప్పుడు డాక్టర్ కన్సల్ట్ అయ్యి మెడికేషన్స్ యూజ్ చేస్తారు. సేమ్ ఇదే కంప్లెయింట్ మళ్ళీ రిపీట్ అయినప్పుడు ఫ్యూ వీక్స్ కానీ, ఫ్యూ మంత్స్ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఎందుకులే అని చెప్పి సేమ్ మెడికేషన్స్ మెడికల్ షాప్ దగ్గర తీసుకొని యూజ్ చేస్తారు. ఎస్పెషల్లీ డ్రాప్స్, నేసల్ డ్రాప్స్. ఎందుకంటే అది ఈ ముక్కు బ్లాక్ ఏదైతే అవుతుందో తొందరగా రిలీఫ్ ఇస్తుంది కాబట్టి. సో, ఈ నేసల్ డ్రాప్స్ ఓవర్ యూజ్ చేయటం వల్ల వచ్చే కండిషనే రైనైటిస్ మెడికమెంటోసా. నార్మల్‌గా ముక్కులో టర్బినేట్స్ ఉంటాయి. జలుబు చేసినప్పుడు ఈ టర్బినేట్స్ సైజ్ అనేది పెరుగుతుంది. పెరిగి ముక్కు బ్లాక్ చేస్తుంది. ఎప్పుడైతే నేసల్ డ్రాప్స్ వాడతారో ఈ టర్బినేట్స్ సైజ్ కూడా ష్రింక్ అవుతాయన్నమాట. సో, ప్రతిసారి అంటే పద్దాకా బ్లాక్ అవుతున్నప్పుడల్లా ఈ నేసల్ డ్రాప్స్ యూజ్ చేసినప్పుడు వాటి సైజ్ తగ్గకపోగా ఇంకా పెరుగుతుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు పిల్లలు చదివేటప్పుడు కానీ, అల్లరి చేసేటప్పుడు కానీ పేరెంట్స్ తిడతారు. అలా తిట్టినప్పుడు ఒకసారి, 2 సార్లు వాళ్ళు మాట వింటారు. అదే ప్రతిసారి చేశారనుకోండి, వాళ్ళు మాట వినకపోగా మొండికేస్తారు. సేమ్ ఇక్కడ గూడా అంతే. డ్రాప్స్ ఫస్ట్ ఫ్యూ డేస్ వాడినప్పుడు అది బానే పనిచేస్తుంది. రిలీఫ్ ఇస్తుంది. బట్ ఫ్రీక్వెంట్‌గా ఓవర్ యూజ్ చేసినప్పుడు అది పని చేయకపోగా మీకు రివర్స్‌లో ఇంకా బ్లాక్ ఎక్కువ చేస్తుంది. సో, ఈ కండిషన్‌నే ఇందాక చెప్పాను కదా! రైనైటిస్ మెడికమెంటోసా అని అంటాము. సో, ముక్కు బ్లాక్ అయిన ప్రతిసారి నేసల్ డ్రాప్స్‌ని అతిగా యూజ్ చేయొద్దు. అంటే ఓవర్ యూజ్ చేయకుండా చూసుకోండి. థాంక్ యూ.